ఓకేనా. అదే విధంగా ICS ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ కు సెలెక్ట్ అయిన ఫస్ట్ ఇండియన్, ఓకేనా, ఇండియన్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ కు ఆ ఇండియన్ సివిల్ సర్వీసెస్ కు సెలెక్ట్ అయిన ఎగ్జామ్ క్వాలిఫై అయిన ఫస్ట్ ఇండియన్ ఎవరు అంటే సత్యేంద్రనాథ్ ఠాగూర్. ఎవరితని పేరు? సత్యేంద్రనాథ్ ఠాగూర్. He was the first Indian to elect the Indian civil services examinations. Okay, and the first Indian, Surendranath Banerjee, was the first Indian to removed from civil services by the British government due to he was participate in Indian national movement majorly. సో ఇతను ఎక్కువగా సివిల్స్ ఈ భారత జాతీయోద్యమంలో పాలు పంచుకుంటున్నాడు అనేటువంటి కారణంతో సివిల్ సర్వీసెస్ నుండి రిమూవ్ కాబడినటువంటి మొట్టమొదటి భారతీయుడు ఈ సురేంద్రనాథ్ బెనర్జీ అని చెప్పుకోవచ్చు. ఓకేనమ్మా, అర్థమవుతుందా డిఫరెన్స్? సో మనం డిఫరెన్స్ చూసుకోండి. ఇక్కడ ఇండియన్ సివిల్ సర్వీసెస్ కు సెలెక్ట్ అయిన ఫస్ట్ ఇండియన్ సత్యేంద్రనాథ్ ఠాగూర్. ఓకేనా. ఇండియన్ సివిల్ సర్వీసెస్ నుండి రిమూవ్ అయిన ఫస్ట్ ఇండియన్ ఈ సురేంద్రనాథ్ బెనర్జీ. ఓకేనా. సో ఇక్కడే ఉండండి. He was the first Indian to be dismissed from the civil services. He presided over the INC meetings twice. ఇతను 2 INC మీటింగ్లకు ప్రెసిడెంట్ గా పనిచేశాడు సురేంద్రనాథ్ బెనర్జీ. ఏవేవి? 1895 పూణే INC, 1895 పూణే INC, 1902 అహ్మదాబాద్ INC. ఈ 2 INC మీటింగ్స్ కి సురేంద్రనాథ్ బెనర్జీ ప్రెసిడెంట్ గా పనిచేయడం జరిగింది అనమాట. సో ఇది మనకు సురేంద్రనాథ్ బెనర్జీ దగ్గర ఉన్నటువంటి ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నమాట, బిట్స్. ఇతని టైటిల్స్ ఇంపార్టెంట్. అదే విధంగా ఇతను ప్రింట్ చేసిన జర్నల్ ఏది? వార్తాపత్రిక ది బెంగాలీ అనేటువంటి వార్తాపత్రికను ప్రారంభించాడు సురేంద్రనాథ్ బెనర్జీ. అదే విధంగా ఇతను రాసిన బుక్ పేరు ద నేషన్ ఇన్ ద మేకింగ్, ఏ నేషన్ ఇన్ ద మేకింగ్ అనేటువంటి గ్రంథాన్ని రచించాడు. ఇది ద ఆటోబయోగ్రఫీ ఆఫ్ సురేంద్రనాథ్ బెనర్జీ. సురేంద్రనాథ్ బెనర్జీ యొక్క ఆత్మకథ పేరేమి? ఏ నేషన్ ఇన్ ద మేకింగ్. ఓకేనా. ఇతను ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఆర్గనైజేషన్ ఏది అంటే ఇతను ఆనంద్ మోహన్ బోస్ తో కలిసి 1876 లో ఒక ఆర్గనైజేషన్ ఫామ్ చేశాడు. ఆర్గనైజేషన్ పేరే ఇండియన్ అసోసియేషన్. ఓకేనా. He established an organization with associated Surendranath Banerjee named Indian Association on 1876 from Kolkata. 1876 from Kolkata, and also established Ripon College from Kolkata. Ripon College from Kolkata అని చెప్పుకోవచ్చు. ఇది మనకు సురేంద్రనాథ్ బెనర్జీ గారి గురించి. సో ఇంకా మనము ఇంకొక వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మోడరేట్ లీడర్ ఉన్నారు. ఆయన పేరు మౌలానా అబుల్ కలాం ఆజాద్. మౌలానా అబుల్ కలాం ఆజాద్. మన ఇండియాకు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఈయన నెహ్రూ గారి క్యాబినెట్ లో ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గా, మొట్టమొదటి విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు ఈ మన మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు. ఓకేనా. ఇతను స్వతంత్ర భారతదేశానికి మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి. ఓకేనా. ఎవరి క్యాబినెట్ లో? నెహ్రూ క్యాబినెట్ లో, జవహర్ లాల్ నెహ్రూ క్యాబినెట్ లో. ఇతని టైటిల్ ఆజాద్. ఓకేనా. మౌలానా అబుల్ కలాం ఆజాద్ టైటిల్ ఏమి? ఆజాద్. ఇతను రాసిన జర్నల్స్
ఈ మొత్తం ఉర్దూ లాంగ్వేజ్ లోనే ఉంటుంది జర్నల్స్ పూర్తిగా. ఆ జర్నల్స్ ఏవి అంటే ఆల్ హిలాల్. ఏం బుక్ అవి? ఆల్ హిలాల్, బిల్ హిలాల్, ఆల్ హిలాల్, బిల్ హిలాల్, ఆల్ బలాగ్, గబ్బర్ ఈ ఖాతిర్, గబ్బర్ ఈ ఖాతిర్ అనేటువంటి జర్నల్స్ ని ప్రింట్ చేశాడు మౌలానా అబుల్ కలాం ఆజాద్. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇతను రాసిన బుక్ పేరు ఇండియా విన్స్ ఫ్రీడమ్. ఇండియా విన్స్ ఫ్రీడమ్. ఇప్పుడు మనకి ఎన్ని బుక్స్ వచ్చాయి ఒకసారి మనము చూద్దామా దాన్ని. సో ఇప్పటివరకు మనకి ఎన్ని బుక్స్ వచ్చాయి అనేది చూద్దాం. సో ఇప్పటి వరకు మనకు ఏ లీడర్స్ ఏమేం బుక్స్ రాశారు అనేది ఒకసారి మనము చూద్దాం. ద ప్రిన్సిపల్స్ ఆఫ్ పొలిటికల్ సైన్స్, ద ప్రిన్సిపల్స్ ఆఫ్ పొలిటికల్ సైన్స్. ఈ బుక్ ఎవరు రాసింది? గోపాలకృష్ణ గోఖలే. గోపాలకృష్ణ గోఖలే ద ప్రిన్సిపల్స్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ అనేటువంటి బుక్ ను రాయడం జరిగింది. నెక్స్ట్ ద పావర్టీ అండ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. The poverty and un-British rule in India. This book was written by Dadabhai Naoroji. ఈ గ్రంథాన్ని ఎవరు రాసింది? దాదాబాయి నవరోజీ గారు రాశారు. అదే విధంగా A Nation in the Making. A Nation in the Making అనే గ్రంథాన్ని ఎవరు రాసిందంటే సురేంద్రనాథ్ బెనర్జీ గారు రాశారు. ఇండియా విన్స్ ఫ్రీడమ్, ఇండియా విన్స్ ఫ్రీడమ్ అనేటువంటి గ్రంథాన్ని ఎవరు రాసింది? మౌలానా అబుల్ కలాం ఆజాద్ రచించాడు. ఓకేనా? సో ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫిరోజ్ షా మెహతా గారి గురించి చూద్దాం. సో ఈ ఫిరోజ్ షా మెహతా ఈయన కూడా భారత జాతీయోద్యమంలో పాలు పంచుకున్నటువంటి ఒక మితవాద జాతీయ నాయకుడిగా చెప్పుకోవచ్చు. ఓకేనా? హీ వాస్ అనదర్ ప్రామినెంట్ మోడరేట్ లీడర్ ఇన్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్. సో ఫిరోజ్ షా మెహతా, హిస్ టైటిల్స్ లైన్ ఆఫ్ బాంబే, హిస్ టైటిల్స్ లైన్ ఆఫ్ బాంబే, అన్క్రౌన్డ్ కింగ్ ఆఫ్ బాంబే. అనదర్ టైటిల్ అన్క్రౌన్డ్ కింగ్ ఆఫ్ బాంబే అనేటువంటి టైటిల్స్ ఫిరోజ్ షా మెహతాకు ఉందన్నమాట. ఇతనికి ఉన్న బిరుదులు ఏమేమి? లయన్ ఆఫ్ బాంబే, అన్క్రౌన్డ్ కింగ్ ఆఫ్ బాంబే. ఓకేనా? ఈయన ప్రింట్ చేసిన జర్నల్ బాంబే క్రానికల్. ప్రింట్ చేసిన జర్నల్ ఇది బాంబే క్రానికల్. నెక్స్ట్ ఈయన ఫామ్ చేసినటువంటి ఆర్గనైజేషన్ బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్ on 1885. Firoz Shah Mehta was established an organization named Bombay Presidency Association on 1885 from Bombay, associated with Badruddin Chapji and K.T. Telang. Badruddin Chapji and K.T. Telang. Telugulo Firoz Shah Mehta 1885 లో బద్రుద్దీన్ చాప్జీ మరియు కేటీ తెలాంగ్ అనేటువంటి వారిద్దరితో కలిసి బాంబేలో బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్ అనేటువంటి ఆర్గనైజేషన్ ను ఫామ్ చేశాడు. వెరీ 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 ఇంపార్టెంట్ బిట్ ఇది. ఓకేనా? సో అదే విధంగా హీ వాజ్ ద ఫస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ పార్సీ ఫ్యామిలీ. ఇతను పార్సీ ఫ్యామిలీలో జన్మించినటువంటి మొట్టమొదటి పోస్ట్ గ్రాడ్యుయేట్. హీ వర్క్డ్ యాస్ ఎ మెంబర్ ఆఫ్ ద ఈస్ట్ ఇండియా అసోసియేషన్ వైల్ ఇన్ ఇంగ్లాండ్ యాజ్ ఎ స్టూడెంట్. ఇతను విద్యార్థిగా ఉన్న సమయంలోనే లండన్ లో చదువుకుంటున్న సమయంలో ఇతను
ఈస్ట్ ఇండియా అసోసియేషన్ ఎవరు స్థాపించింది దీన్ని? దాదాబాయి నౌరోజీ. ఓకేనా? దాదాబాయి నౌరోజీ గారు స్థాపించినటువంటి ఈస్ట్ ఇండియా అసోసియేషన్ అనే ఆర్గనైజేషన్ లో అప్పుడే స్టూడెంట్ గా ఉన్నప్పుడే ఈయన అందులో చేరి ఓకేనా వన్ ఆఫ్ ద స్టూడెంట్ మెంబర్ గా ఉండేవాడు అనమాట. హీ వాస్ ప్రిసైడ్ ఓవర్ 1890 కోల్కతా ఐఎన్సి. ఇతను 1890 కోల్కతా ఐఎన్సి మీటింగ్ కి ప్రెసిడెంట్ గా పనిచేశాడు. ఓకేనా? ఇన్ 1915 he served as a vice chancellor of Bombay University. ఓకేనా? 1915 లో బాంబే యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ గా కూడా పనిచేశాడు ఈ ఫిరోజ్ షా మెహతా. ఓకేనా? సో ఇది మనకి ఇక్కడ ఇంపార్టెంట్. లైన్ ఆఫ్ బాంబే, ద అన్క్రౌన్డ్ కింగ్ ఆఫ్ బాంబే. తెలుగులో దీన్నే బొంబాయికి మకుటం లేని మహారాజు అని చెప్తాం. ఆ టైటిల్ ఉంది తనకి, అన్క్రౌన్డ్ కింగ్ ఆఫ్ బాంబే అనేటువంటి 5 టైటిల్స్ ఈ ఫిరోజ్ షా మెహతాకు ఉందన్నమాట. ఓకేనా? సో వీళ్ళు మనకున్నటువంటి మోడరేట్ లీడర్స్ ఎవరెవరు చూసాం మనము? దాదాబాయి నౌరోజీ గారిని చూసాం. అదే విధంగా దాదాబాయి నౌరోజీ ఫస్ట్ వన్ ఆఫ్ ద ప్రామినెంట్ మోడరేట్ లీడర్ గోపాలకృష్ణ గోఖలే గారి గురించి చూసాం. ఈ గోపాలకృష్ణ గోఖలే రాసిన బుక్ ఏది? ద ప్రిన్సిపల్స్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ అనేటువంటి గ్రంథాన్ని రచించడం జరిగింది. అదే విధంగా ఈయన గోపాలకృష్ణ గోఖలే ప్రారంభించినటువంటి ఆర్గనైజేషన్ చూసాం. కాబట్టి మీరు ఒకసారి చెక్ చేసుకోండి. నేను చెప్తూ ఉంటాను, మీరు ఇంతకుముందు నోట్ చేసుకున్న దాన్ని ఒకసారి చెక్ చేయండి. సో గోపాలకృష్ణ గోఖలే ఒకసారి మనం ప్రీవియస్కి వెళ్దాం. గోపాలకృష్ణ గోఖలే. సో ఇతని టైటిల్స్ చూసాం మనం. ఓకేనమ్మా? టైటిల్స్ చూసాం. అదే విధంగా జర్నల్స్ చూసాం. ఓకేనా? సుధారకు, రాష్ట్ర సభ సమాచార్, ఇవి జర్నల్స్. బుక్ వెరీ వెరీ ఇంపార్టెంట్. గోపాలకృష్ణ గోఖలే గారు రాసినటువంటి బుక్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ద ప్రిన్సిపల్స్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ అనేటువంటి గ్రంథము. అదే విధంగా ఆర్గనైజేషన్, ఈయన ప్రారంభించినటువంటి ఆర్గనైజేషన్ ఇది ద సర్వెంట్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ అనేటువంటి ఆర్గనైజేషన్ ఫామ్ చేశాడు గోపాలకృష్ణ గోఖలే. గోపాలకృష్ణ గోఖలేకు పొలిటికల్ గురువు ఎవరు? రాజకీయ గురువు ఎవరు? వెరీ 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 ఇంపార్టెంట్ బిట్. ద